'మతిమారన్' ఈ మూవీ తెలుగులో, యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉంది. ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఒకటే గుర్తొచ్చింది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదంటారు. మూవీలో మెయిన్ క్యారెక్టర్ ఉంటారు కదా! ఆయన ఎత్తు కేవలం 3 అడుగులు మాత్రమే. క్లైమాక్స్‌లో ఆయన క్యారెక్టర్‌కి ఒక పే ఆఫ్ ఉంటది. అది నెక్స్ట్ లెవెల్. ఈ సినిమాతో సొసైటీలో ఉన్న ఒక హార్ష్ రియాలిటీని చెప్పారు. అదేంటంటే పేరెంట్స్ తమ పిల్లలకి వాళ్ళు పడిన కష్టాల్ని తెలియకుండా పెంచుతూ ఉంటారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు. ఫ్యామిలీ యొక్క సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోకుండా. మనం చెప్పకపోవటం వల్ల. ఒక్కసారి మనం చెప్పిన తర్వాత వాళ్ళు ఎటువంటి డెసిషన్ అయినా లైఫ్ గురించి తీసుకునేటప్పుడు కంపల్సరీగా ఫ్యామిలీ సిట్యుయేషన్ ఏంటి? వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చారనేది క్లియర్‌గా వాళ్ళకి అర్థమవుతుంది. ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారని ఈ మూవీలో క్లియర్‌గా కన్వే చేశారు. ఒక డెసిషన్ తీసుకోవడం వల్ల జీవితం ఎలా నాశనం అయిపోద్దో కూడా చూపించారు. ఈ మూవీ స్టార్టింగు 40 మినిట్స్ అయిపోయిన తర్వాత సినిమా అయిపోయింది. అరే! సినిమా అయిపోయింది గదా! ఇంకెలా పోనిస్తాడురా ఈ సినిమాని ఎలా కంటిన్యూ చేస్తాడురా అనుకున్నా. కానీ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి ఈ మూవీ స్టార్టింగ్ 40 మినిట్స్ ఇదొక విలేజ్ ఫ్యామిలీ డ్రామా అనుకున్నా. కానీ సినిమా 40 మినిట్స్ తర్వాత థ్రిల్లర్ మోడ్‌లోకి షిఫ్ట్ అయ్యిద్ది. దీన్ని లాస్ట్‌లో వీళ్ళ ఫ్యామిలీకి కనెక్ట్ జేస్తారు. అరె! ఇట్లా జేసిండ్రా వీడు భలే కనెక్ట్ జేసిండు అనుకున్నా. 40 మినిట్స్‌లో సినిమా అయిపోయింది. ఇక్కడి నుంచి ఎలా కంటిన్యూ చేస్తారని ఒక డౌటొచ్చింది. కాపోతే చాలా న్యాచురల్‌గా, క్లియర్‌గా మంచిగా తీసుకెళ్ళిండనమాట. మంచి హై ఇచ్చే మూవ్‌మెంట్‌తో ఎండ్ జేస్తాడు. హై ఇచ్చే మూవ్‌మెంట్ అంటే చాలా కూల్‌గా, నార్మల్‌గానే ఎండ్ జేస్తాడు. మనం ఒక తప్పుడు డెసిషన్ తీసుకుంటే లైఫ్ ఎలా చేంజ్ అయిపోద్ది అనేది ఈ మూవీలో మెయిన్ థీమ్ అనుకోవచ్చు. అండ్ అలాగే ఎడ్యుకేషన్. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదంటారు. యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉంది. చూడండి. మీరు మంచిగా ఎంజాయ్ జేస్తారు. మూవీ అస్సలు బోర్ కొట్టదు.